మనం అమితంగా ప్రేమించిన వాళ్ళే మనను మోసం చేశారు అని తెలిస్తే ఆ మనిషి పరిస్థితి ఊహించలేము. అతని ఆలోచనలు ఏ దిశగా వెళ్తాయో ఎవరి ఊహకు అందదు. ఇప్పుడు అభి పరిస్థితి అదే. మన్నించు ప్రియ పార్ట్ 63. ఎందుకురా అంత నొప్పి భరించడం? మెడిసిన్ వేసుకుని తగ్గించుకుంటే సరిపోతుంది. మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటే బాధ ఉండదు అంది రాధ. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తే ఏం చెయ్యాలమ్మా? బాధగా అన్నాడు అభి. ఎవరు మోసం చేశారు? ఏం జరిగిందిరా? కంగారుగా కొడుకు తలను పైకి లేపింది రాధ. బాధతో కమిలిపోయిన కొడుకు మొహాన్ని చూసి, ఏమైందిరా ఇంతగా బాధపడుతున్నావు? ఆందోళన పడింది రాధ. ఏమీ లేదమ్మా, తల్లి చేతుల నుంచి తన మొహాన్ని తప్పిస్తూ అన్నాడు అభి. ఎవరో మోసం చేశారు అది ఇది అన్నావు. ఏం జరిగిందో చెప్పకుంటే ఎలా తెలుస్తుందిరా మాకు? నోరు జారేనని అర్థమైంది అభికి. నేను అలా అనలేదమ్మా, చాలా నొప్పిగా ఉంది, దాని గురించి అన్నాను, చెయ్యి చూపిస్తూ బాధగా అన్నాడు. కొడుకు దాస్తున్నాడని అర్థమైంది రాధకు. ఏం జరిగి ఉంటుంది? ఆలోచనలో పడింది రాధ. తల్లి ఆలోచనలో పడడం చూసి కంగారు పడ్డాడు. ఖచ్చితంగా అమ్మికి నాకు మధ్య ఏదో జరిగిందని అమ్మకు అనుమానం వస్తుంది. జరిగింది తెలిస్తే బాధపడుతుంది. ఆమెని తప్పకుండా అడుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోరు కదా. అమ్మ తన మాటలే నమ్ముతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం తెలిసిందే కదా. అప్పుడు ఆమెనే సమర్థించింది. తననే తప్పు పడుతుంది ఎప్పుడు. దీనివల్ల తనకు బాధే తప్ప ఏమీ మిగలదు. ఎవరు తనను అర్థం చేసుకోరు. తాను చూశాను అన్నా నమ్మదు. ఆమె మీద అనుమానం పడుతున్నావా అని కొట్టినా కొడుతుంది. పైగా ప్రణయ్ మీద కూడా మంచి అభిప్రాయమే ఉంది. వాళ్ళది స్నేహమేరా, నువ్వే పొరపాటు పడుతున్నావు అని తననే తిడుతుంది. అనుకుంటూ అమ్మ నువ్వెళ్ళి భోంచేయి, చాలా లేట్ అయింది అన్నాడు అభి. అమ్మి దగ్గరకు వెళ్తున్నాను, తనను తీసుకొస్తాను అన్నాడు. ఒంటరిగా వచ్చి ఇలా బాధపడుతున్నాడు. అది దెబ్బ వల్ల అని అనిపించడం లేదు. పైగా మోసం అది ఇది అంటున్నాడు. ఏరా నువ్వేమన్నా అమ్మితో గొడవ పడ్డారా? అనుమానంగా అంది. చాచా మా ఇద్దరికి గొడవ ఏం జరుగుతుందమ్మా? గొడవ జరిగేంత సమస్యలు మాకేమున్నాయి? కంగారు అంచుకుంటూ అన్నాడు అభి. ఆమెను తీసుకొస్తాను అన్నావు కదరా, తన దగ్గరికి వెళ్ళలేదా అంది కొడుకు మొహాన్ని పరీక్షగా చూస్తూ రాధ. తల్లి అనుమానిస్తుందని అర్థం చేసుకున్న అతను, వెళ్ళానమ్మా, తన ఆఫీస్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, సరే తనను డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేశాను అన్నాడు. అంతేనా? లేకపోతే అది రానన్నదని గొడవ ఏమైనా పడ్డారా? సందేహంగా అంది రాధ. ఫంక్షన్ జరుగుతుంటే గొడవ ఎందుకు పడతామమ్మా? ఎప్పుడూ నా మీద నీకు మంచి అభిప్రాయమే లేదు, కోపం బాధ కలగలిపిన స్వరంతో అన్నాడు అభి. చాచా నీ మీద నాకు మంచి అభిప్రాయం లేకపోవడం ఏమిటిరా? తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు నా కొడుకువిరా, బాధగా అంది రాధ. అమ్మే విషయం వచ్చేసరికి నన్నే తిడతావు, దాన్నే ఎప్పుడు వెనకేసుకొస్తావు నాకు తెలీదా? బాధగా అన్నాడు అభి. ఏ విషయంలోనైనా అది కరెక్ట్గా ఉంటుందిరా, అలా అని నువ్వు తప్పు చేస్తున్నావని కాదు. అది నీ మాట వినాలని, నీకు నచ్చేటట్లే ఉండాలని అనుకుంటావు. దాంతో మీ ఇద్దరి మధ్య ఘర్షణలు వస్తున్నాయి. అది తెలుసు కాబట్టే దాన్ని వెనకేసుకొస్తాను, అంతేకాని నువ్వేదో తప్పు చేస్తున్నావని కాదు. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఏదన్నా జరిగిందేమోనని అనుమానంతో అడిగాను అంతే అనునయించింది రాధ. మా ఇద్దరి మధ్య ఏ గొడవ జరగలేదు, నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఇంత దెబ్బ తగిలితే నొప్పి ఉండకుండా ఎలా ఉంటుందమ్మా? అతని స్వరంలో బాధ తొనికిసలాడింది. అమూల్య ప్రణయ్ ఇద్దరు కౌగిల్లో ఉన్న దృశ్యం కళ్ళ ముందు కదులుతుంటే బాధగా అన్నాడు. టాబ్లెట్ వేసుకున్నావుగా, తగ్గిపోతుందిలే, డాక్టర్కి ఫోన్ చేస్తానంటే వద్దంటున్నావు అంది రాధ. వద్దులే అమ్మా, నువ్వే అంటున్నావు కదా టాబ్లెట్ వేసుకున్నావు మార్నింగ్కి తగ్గిపోతుందని. ఇప్పుడు ఆయనని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నువ్వెళ్ళు,
వెళ్ళి భోంచేయి. డాడీ భోంచేశారా అడిగాడు అభి. భోజనం పెట్టే పైకి వచ్చానురా అంది. అరే, మరి ఎందుకు వచ్చావమ్మా? నాకు తర్వాత భోజనం పెట్టేదానివి కదా అన్నాడు అభి. సీతమ్మ ఉందిలేరా, తను చూసుకుంటుంది అంది రాధ. సరే, వెళ్ళి భోంచేయి అన్నాడు అభి. తగిలిన దెబ్బ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మరింత బాధ కలుగుతుంది. ఆలోచనలన్నీ మానేసి ప్రశాంతంగా పడుకో అంది. సరేనమ్మా, కళ్ళు మూసుకుంటూ అన్నాడు అభి. కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకొని బ్లాంకెట్ కప్పి ప్లేట్ తీసుకొని కిందకి వెళ్ళిపోయింది రాధ. ఇప్పుడు ఎలా ఉంది వాడికి? భోజనం ముగించి హాల్లో కూర్చున్న ఆనంద్ అడిగాడు. బాగా నొప్పిగా ఉన్నట్టుంది, బాధపడుతున్నాడు అంది భర్తతో. మరి డాక్టర్ని పిలవాల్సింది, పోనీ నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళనా? కొడుకు రూమ్కి వెళ్ళడానికి పైకి లేస్తూ అన్నాడు ఆనంద్. వద్దులేండి, టాబ్లెట్ వేశాను, వాడు పడుకున్నాడు, తెల్లారికల్లా తగ్గిపోతుంది అంది. సరే, రేపు మార్నింగ్ వరకు తగ్గకపోతే డాక్టర్ని పిలిపిద్దాం, వెళ్ళి భోంచేయి అంటూ కాసేపు గార్డెన్లో వాకింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆనంద్. రాధకెందుకు కొడుకు బాధ తగిలిన దెబ్బ గురించి కాదనిపిస్తుంది, ఇంకా ఏదో ఉంది అని మనసును తోలుస్తుంది. వెంటనే అమూల్యకి ఫోన్ చేసింది. అప్పటికింకా ఫంక్షన్ ముగియలేదు. ఆ గొడవలో మొదట అమూల్య ఫోన్ రింగ్ అవుతున్నా శబ్దం వినబడలేదు. ఇదేంటిది తీయడం లేదు అనుకుంటూ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేసింది రాధ. అమి, నీ ఫోన్ రింగ్ అవుతున్నట్టు ఉంది చూడు అంది పక్కనే ఉన్న దీప. బావగాని చేశాడా అనుకుంటూ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హలో అంది. అమి, రాధ గొంతు వినబడేసరికి అత్త చెప్పు, ఇప్పుడెందుకు ఫోన్ చేసిందో అర్థం కాక అంది. అభి నీ దగ్గరకు వచ్చాడా అడిగింది రాధ మామూలుగా. వచ్చాడత్తా, మా ఆఫీస్లో ఫంక్షన్ జరుగుతుంది, ఉండమన్నా బావ వెళ్ళిపోయాడు. బావ ఇంకా ఇంటికి రాలేదా? ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా కంగారుగా అంది అమూల్య. అమూల్య గొంతులో కంగారు పసిగట్టి వచ్చాడు, భయపడకు అంది రాధ. అసలే కోపంలో వెళ్ళాడు. అత్త అలా అడిగేసరికి ఏమైందో ఏమో అని కంగారు పడింది అమూల్య. వచ్చాడు అనగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. మీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? వాడు ఇంటికి రమ్మంటే నువ్వు రానని అన్నావా అడిగింది రాధ మెల్లగా. అదేమీ లేదత్తా, ఫంక్షన్ జరుగుతుంది ఉండు అన్నాను. సరే అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం అని కూర్చున్నాడు. ఇంతలో నాకు కాస్త పని ఉందని అటు వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోతున్నాడు. ఉండు బావా అన్నా వెళ్ళిపోయాడు అంతే అత్త. మా ఇద్దరి మధ్య అయితే ఏం గొడవ జరగలేదు. ఎందుకత్తా అడుగుతున్నావు అనుమానంగా అడిగింది అమూల్య. అయితే ఏమీ గొడవ జరగలేదన్నమాట. ఉంటానన్నా వాడు ఎందుకు వచ్చేసాడు? బాధగా ఎందుకు ఉన్నాడు? పైగా చేతికి గాయం అయింది. అడిగితే డోర్లో చెయ్యి పడింది అన్నాడు. వీడు నిజమే చెప్పాడా అనుకుంటూ నిన్ను తీసుకువస్తానని అన్నాడు. ఒక్కడే వచ్చేసరికి ఏదైనా గొడవ జరిగిందేమో, అందుకే తీసుకురాలేదేమోనని అడిగానులే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి అడిగింది రాధ. మా కంపెనీ యానివర్సరీ అత్త. సరేలే, ఫంక్షన్ అయ్యాక జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చీకటి అయింది కదా అంది రాధ. పర్వాలేదత్తా, భయం ఏమీ లేదు, ప్రణయ్ రాకేష్ వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగానే వెళ్తాము. నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను. ఈ మధ్య అసలు వెళ్ళడం కుదరడం లేదు. వెళ్ళే ముందు నీ దగ్గరికి వస్తానత్త అంది అమూల్య. సరే జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది రాధ. ఎందుకే అత్త ఫోన్ చేసింది అడిగింది దీప. జరిగింది చెప్పింది అమూల్య. అవునే, ఉంటాను అన్నవాడు మరి ఎందుకు వెళ్ళిపోయాడు హఠాత్తుగా? దీపు కూడా అనుమానంగా అడిగింది. నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి. అయ్యగారికి ఏ పురుగు కుట్టిందో ఎవరికి తెలుసు? కోపంగా అంది అమూల్య. మాటి మాటికి అతను మూడ్లు ఇలా మారడం తెలిసిన ఆమెకు గొడవ ఏమీ జరగలేదు అంటుంది ఆమె. మరి ఏమీ జరగనప్పుడు వీడు ఎందుకు ఇంత బాధగా ఉన్నాడు? ఫంక్షన్లో ఏమన్నా జరిగిందా? ఏదైనా జరగడానికి అక్కడ ఎవరు వీడికి తెలియదు కదా. మరి ఏమై ఉంటుంది? భోజనం చేయకుండా ఆలోచనలో పడింది రాధ.
అమూల్య ప్రణయ్ల మీద కొడుక్కి అనుమానం ఉంటుందని కలలోనైనా ఊహించలేదు. ఆ ఆలోచన అసలు ఆమెకి రాలేదు. ఎందుకంటే ప్రణయ్ అమూల్యల స్నేహం ఆమెకు తెలుసు. ప్రణయ్ అమూల్యతోనే కాదు, దీపతో కూడా స్నేహంగా ఉంటాడు. ప్రణయ్, రాకేష్లు చాలా మంచి పిల్లలు. అమూల్య వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా అండగా ఉంటారు. వాళ్ళందరూ స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్నారు. అమూల్య వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన రోజు వాళ్ళని కలిసింది కదా, ఎంత బాగా మాట్లాడారు. పెద్దల పట్ల ఎంత వినయ విధేయతలు ఉన్నాయి చూసింది. వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంది. ఒకసారి అమూల్య వాళ్ళని ఇంటికి భోజనానికి కూడా తీసుకువచ్చింది. అందరూ స్నేహంగా ఉంటున్నారు కాబట్టి అటువైపుగా ఆమెకి అసలు ఆలోచనే పోలేదు. ఫంక్షన్ అయిన తర్వాత ప్రణయ్ వాళ్ళతో కలిసి కారులో వచ్చారు. అప్పటికి అమూల్య తన కోసం శాలరీ సేవ్ చేసి కారు కొనుక్కుంది. ప్రతిదానికి అభి మీద, ప్రణయ్ వాళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు ఆమెకు. తనను తీసుకువెళ్ళడానికి బావ పని మానుకొని మరీ వస్తున్నాడు. అదే కారు ఉంటే తామే వెళ్ళొచ్చు, అత్త వాళ్ళ ఇంటికి, తమ ఊరికి కూడా వెళ్ళొచ్చు అని కారు కొంది అమూల్య. దీప కూడా కొంటాను అన్నా, ఎందుకులే, ఇద్దరికి ఒకటి ఉంటే చాలు, అనవసరంగా మనీ వేస్ట్ అందే అమూల్య. అప్పటికి ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు. వాళ్ళకి ఎప్పుడో అభి నేర్పాడు సెలవుల్లో. ఇద్దరు మార్చి మార్చి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ కూడా కారులోనే వెళ్తారు. ప్రణయ్కి, రాకేష్ కూడా కార్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కువ బైక్లే వాడతారు. ఫంక్షన్ కదా, అందరూ కలిసి వెళ్దామని ప్రణయ్ కారులో వచ్చారు. వాళ్ళని దింపి తమ ఫ్లాట్కి వెళ్ళిపోయారు ప్రణయ్, రాకేష్. అమూల్య, దీప ఫ్రెష్ అయి వచ్చారు. దీప, ప్రణయ్ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. రోజు ఈ పాటకి అభి కూడా అమూల్యకి ఫోన్ చేస్తాడు. రోజు చేసే బావ ఇవాళ ఎందుకు చేయలేదు? అసలు ఎందుకు కోపంగా వెళ్ళాడో అమూల్యకు అసలు అర్థం కాలేదు. అత్త ఎందుకు ఫోన్ చేసింది, ఎందుకు అనుమానపడింది అనుకుంటూ అభికి ఫోన్ చేసింది అమూల్య. తాను పడుకుంటే తల్లి వెళ్ళిపోతుందని కళ్ళు మూసుకున్నాడే కానీ అభికి అసలు నిద్ర పట్టడం లేదు. ఎందుకు అమ్మి నన్ను మోసం చేశావు? నా ప్రేమలో ఏం లోపం ఉంది? నీ ప్రేమంతా నాది అనుకున్నాను, మరి ఇంకొకరికి ఎలా పంచగలుగుతున్నావు అని వేదన పడుతున్నాడు అభి. ఒక్క అపార్థం ఎంత బలమైన ప్రేమనైనా బలహీనపరచగలదు. ఇప్పుడు అదే అపార్థం అభి, అమూల్య జీవితాలలో పెను తుఫాను సృష్టించబోతుంది. ఫోన్ మోగటంతో ఉలిక్కిపడి చూశాడు. అమూల్య ఫోన్ చేస్తుంది. అమూల్య ఫోన్ చేస్తే ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, ఆఖరికి మీటింగ్లో ఉన్నా క్షణం ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు దాని వైపు అలాగే చూస్తున్నాడు. అమూల్య ఫోన్ చేయడం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించడం లేదు. పైగా బాధ తన్నుకు వస్తుంది. ఇదివరకులా నేను ప్రేమగా నీతో మాట్లాడగలనా, ఉండగలనా? నా వల్ల అవుతుందా? బాధగా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి పీక్కున్నాడు. మోగి మోగి ఫోన్ ఆగిపోయింది. మళ్ళీ మళ్ళీ ట్రై చేసి అమూల్య అలసిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అభి తీయలేదు. ఎందుకు బావా ఫోన్ తీయడం లేదు? నేను చేసిన తప్పేంటి? అమూల్య బాధపడసాగింది. ఆ రాత్రి ఇద్దరూ బాధపడుతూ నిద్రకు దూరం అయ్యారు. మర్నాడు నిద్ర లేచిన దీపు అమూల్యను చూసి, ఏమైంది అలా ఉన్నావు? ఆందోళనగా అడిగింది. ఏమీ లేదు అంటూ దీపను తప్పించుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి అనుకుంటూ ఆలోచనలో పడింది దీప. కొడుకు గదిలోకి వచ్చింది రాధ. ఇంకా లేవకపోవడంతో రాత్రి దెబ్బకు జ్వరంగానే వచ్చిందా అనుకుంటూ నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరం లేకపోవడంతో అమ్మయ్య అనుకుంది. తల్లి చేతి స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎర్రగా ఉన్న కొడుకు కళ్ళను చూసి ఆందోళన పడుతూ, ఏంట్రా ఇంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? చెయ్యి బాగా నొప్పిగా ఉందా? గాబరాగా అడిగింది. అదేమీ లేదమ్మా అంటూ లేచాడు అభి. బాగోకపోతే పడుకోరా అంది రాధ. బానే ఉందమ్మా అన్నాడు. అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను ఈలోపు డాక్టర్కి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి చూస్తారు అంది రాధ. ఇంత చిన్నదానికే ఎందుకమ్మా? ఏం కాదు, రాత్రి నువ్వు మందు వేసి కట్టావు కదా, తగ్గిపోతుందిలే, స్లిప్పర్స్లో కాళ్ళు పెడుతూ అన్నాడు అభి. చిన్న గాయమైనా పెద్ద గాయమైనా మందు వేస్తేనే తగ్గుతుందిరా.
నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. మనసుకైనా శరీరంకైనా దేనికైనా అదే వర్తిస్తుంది అంది రాధ కొడుకు వైపు చూస్తూ. ఏమంటున్నావమ్మా? అర్థం కాక అయోమయంగా అడిగాడు. ఏం లేదు లేరా, మందు వేసుకుంటే తగ్గుతుంది కదా అంటున్నాను అంతే. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, ఈలోపు డాక్టర్కి ఫోన్ చేస్తాను అంది రాధ. మామూలుగా ఉంటే తల్లి అన్న మాటల గురించి ఆలోచించేవాడే కానీ ఇప్పుడు అతని ఆలోచన అంతా అమూల్య మీదే ఉంది. ఆమె తనను మోసం చేస్తుందా? అసలు జరిగిందంతా నిజమా, తాను కలగంటున్నాడా? ఇప్పటికీ అతనికి జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. కల అయితే ఎంత బాగుండు అని బాధలో ఉండి సరే అమ్మా అంటూ టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. రాధ నిట్టూస్తూ కిందకి వెళ్ళిపోయింది. అప్పటికే ఆనంద్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాడు. భార్య రాగానే ఎలా ఉంది వాడికి, తగ్గిందటనా అడిగాడు. పర్వాలేదు అన్నాడు. ఎందుకైనా మంచిది, డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అలాగేనండి, ఒక పావు గంటలో ఉంటాను అన్నాడు డాక్టర్. రండి, మీకు టిఫిన్ పెడతాను భర్తను పిలిచింది రాధ. ఆనంద్ కూర్చున్నాడు. టిఫిన్ పెట్టింది. ఆనంద్ టిఫిన్ తిట్టు, ఏంటి విశేషాలు, బావగారు ఏమన్నా ఫోన్ చేశారా? నాకు ఈ మధ్య అస్సలు కుదరక చేయడం లేదు అన్నాడు. రోజు చేస్తూనే ఉంటాడు కదా అన్నయ్య. చేశాడు, అందరూ బాగానే ఉన్నారు అని చెప్పాడు. ఈసారి వీలు చూసుకుని మనందరినీ రమ్మంటున్నాడు. చాలా రోజులైంది కదా వచ్చి, అస్సలు రావటం లేదు అని బాధపడుతున్నాడు అంది రాధ. నాకు కుదురుతుందో లేదో, నువ్వు అవి వెళ్ళి రండి ఓ 2 రోజులు, వాళ్ళు సంతోషిస్తారు. ఎప్పుడన్నా వెళ్ళినా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు కదా అన్నాడు ఆనంద్. సరేలేండి, వాడు బిజీగానే ఉంటున్నాడుగా, చూద్దాం అంది రాధ. ఆనంద్ టిఫిన్ ముగించి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అంతలోనే అభి కూడా రెడీ అయి కిందకి వచ్చాడు. ఎలా ఉందిరా ఇప్పుడు, బాగా నొప్పిగా ఉందా? కొడుకును పరామర్శించాడు ఆనంద్. అంతేమీ లేదు డాడీ. అలా ఎలా చెయ్యి డోర్లో వేసుకున్నావురా, చూసుకోవాలి కదా మంతలింపుగా అన్నాడు ఆనంద్. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి ఇలా జరిగిపోతుంటుంది డాడీ, అమూల్యని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అంతేలేరా, నువ్వు అన్నట్టు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పొరపాటు జరిగిపోతుంటుంది, ఏమీ చేయలేం ఆనంద్ అన్నాడు మామూలుగా. నిజమే డాడీ, అది పొరపాటు కాదు, నా గ్రహపాటు బాధగా అనుకున్నాడు అభి. రాధ మాత్రం రాత్రి నుంచి కొడుకు వాలకం గమనిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మాటలు ఆమెకు ఎందుకో అమూల్య విషయంలోనే అనిపించి ఆందోళన పడింది. అంతలో డాక్టర్ రావడంతో ఆ విషయం పక్కన పెట్టి రండి డాక్టర్ అంటూ ఆహ్వానించింది. గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తూ ఏమైంది అభి అడిగాడు డాక్టర్. ఏం లేదు డాక్టర్, చేతికి చిన్న దెబ్బ తగిలింది అంతే, దానికే అమ్మ కంగారు పడి మిమ్మల్ని పిలిచింది అన్నాడు. అలాగా, సరే చూస్తాను, ఎలాగో వచ్చాను కదా అంటూ అభి చేతుకున్న కట్టు విప్పాడు. చెయ్యంతా వాచిపోయి వేళ్ళు చిట్లి ఉన్నాయి. అభి చేతిని పరిశీలనగా చూస్తూ ఎలా తగిలింది అడిగాడు. చెయ్యి డోర్లో పడిందంట డాక్టర్ గారు, రాధ అంది. ఇది డోర్లో పడినట్లేదే, దేనికో గట్టిగా కొట్టుకుంటేనో లేదా రాయి ఏదో పడితేనో తగిలిన దెబ్బలా ఉంది అన్నాడు. అదేమీ లేదు డాక్టర్, చూసుకోకుండా డోర్ వేసేసుకున్నాను, తగిలింది కంగారు కప్పిపుచ్చుకుంటూ అన్నాడు అభి. రాధ అనుమానంగా కొడుకు వైపు చూసింది. కావచ్చు, పర్టికులర్గా ఇలా తగిలిందని నేను మాత్రం ఎలా చెప్పగలనులే అంటూ చేతికి డ్రెస్సింగ్ చేసి కట్టు కట్టి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ వేసి టాబ్లెట్లు వాడమని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. ఏం కాదు కదా డాక్టర్ ఆందోళనగా అడిగింది రాధ. ఆందోళన పడాల్సింది ఏమీ లేదు, ఓ 4 రోజులైతే తగ్గిపోతుంది. ఆ చెయ్యి తడవకుండా చూసుకుంటే చాలు, నొప్పి లేకుండా టాబ్లెట్లు రాశాను, అవి వాడండి, ఇక నేను వెళ్ళి వస్తాను అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ సాగనంపారు డాక్టర్ని. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను, జాగ్రత్త అభి అన్నాడు ఆనంద్. అతను తల ఊపాడు. ఆనంద్ వెళ్ళిపోయాడు. రారా, నీకు టిఫిన్ పెడతాను అంది రాధ. నాకు రాధ టిఫిన్ పెట్టి తినిపించబోతుంటే నేను తింటాను అన్నాడు. ఎలారా, చెయ్యి బాగాలేదు కదా,
దెబ్బ తగిలిన కుడి చేయి చూస్తూ అంది. స్పూన్తో తింటాలేమ్మా, అంత బాధ ఎందుకురా, నేను ఉన్నాను కదా పట్టు అని వద్దు అన్న ఒప్పుకోకుండా తానే తినిపించింది. సర్వెంట్ని పిలిచి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మెడిసిన్ తీసుకురమ్మంది. ఇంత పొద్దున్నే షాపులు తీస్తారో తీయరో, ఎందుకులే అమ్మా నేను ఆన్లైన్లో పెట్టేస్తాను ఇవ్వు అంటూ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆర్డర్ పెట్టేశాడు. మెడిసిన్ వచ్చేలోపు పైకి వెళ్ళి ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్, తనకు కావాల్సిన థింగ్స్ అన్ని బ్యాగ్లో సర్దుకొని అవి కిందకు వచ్చాడు. ఈలోపు ఆర్డర్ పెట్టిన మెడిసిన్ రావడంతో అవి వేసుకున్నాడు. బ్యాగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అడిగింది రాధ. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు అభి. చెయ్యి బాగాలేదు కదరా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, వెళ్ళడం ఎందుకు అంది రాధ. ఆఫీస్లో అర్జెంటు పని ఉందమ్మా. చెయ్యి నొప్పిగా ఉంటుంది కదరా, ఎలా పని చేస్తావు అంది. కొన్ని బాధల్ని భరించక తప్పదమ్మా, అయినా ఇంత చిన్న దెబ్బకి ఆగిపోతే ముందు ముందు తగలబోయే పెద్ద దెబ్బలను ఎలా ఎదుర్కొంటాను నిర్లిప్తంగా అంటూ వెళ్ళిపోయాడు. కొడుకు అన్న మాటల్లో లోతైన భావం కనిపించడంతో అలాగే చూస్తుండిపోయింది రాధ. వీడు ఇంతగా బాధపడుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అన్న అనుమానం బలంగా ముద్రించుకుపోయింది రాధలో. ఈ భాగం ఇక్కడితో సమాప్తం. కానీ అభికి తెలీదు, తాను చూసిన దానికంటే చూడని నిజాలు చాలా ఉన్నాయని. అమూల్యకు కూడా తెలీదు, తాను దాచిన నిజం తననే కబళించి వేస్తుందని. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ ఛానల్ గ్రోత్లో మీ వంతుగా నాకు సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.